వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సో హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన నగరంగా, ప్రపంచంలోనే అంతర్జాతీయ నగరాల్లో ఒక ముఖ్యమైన నగరంగా హైదరాబాద్ ఉంది. అటు ఐటీ పరంగా కావచ్చు, ఇటు పారిశ్రామిక పరంగా కావచ్చు, అటు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, దేశంలోనే ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒక ముఖ్యమైన నగరంగా ఉంది. సో అలాంటి హైదరాబాద్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని బీఆర్కే న్యూస్ ఫోకస్ చేసింది. వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ఏదైతే స్పా సెంటర్స్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారో, సో థాయిలాండ్లో కావచ్చు, బ్యాంకాక్లో కావచ్చు, ఇలాంటి కల్చరు హైదరాబాద్కి తీసుకొచ్చారు. సో ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో ఆ స్పాల్లో ఏం జరుగుతుంది, అసలు ఈ స్పా మాటన ఏం జరుగుతుంది అనేది బీఆర్కే న్యూస్ ఫోకస్ పెట్టింది. సో దాంట్లో భాగంగా బీఆర్కే న్యూస్ స్పా సెంటర్లోకి వెళ్ళగానే అక్కడ అసాంఘిక కార్యకలాపాలకి ఈ స్పా సెంటర్లు అడ్డగా మారిపోయాయి. అందులో భాగంగానే ఈ జిఎస్ థాయ్ స్పా అనేది మాదాపూర్లో ఉన్న జిఎస్ థాయ్ స్పాలో బీఆర్కే న్యూస్ ప్రతినిధులు వెళ్ళారు. అక్కడ ఒక స్టింగ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే అశ్లీల ఏదైతే లోపలికి వెళ్ళాక, ఆ స్పా సెంటర్ లోపలికి వెళ్ళాక అక్కడ జరిగే తంతు ఏదైతే ఉందో, మనకు ఒక రకంగా చెప్పాలి అనంటే ఒక వ్యభిచార కూపాలు ఏవైతే ఉన్నాయో అవి స్పా సెంటర్లు వ్యభిచార కూపాలుగా మారిపోయిన పరిస్థితి అయితే ఈ స్పాలో కనిపించింది. సో లిటరల్లీ వ్యభిచారం అనేది స్ట్రైట్గా ఎలాగా జరుగుతుందో, సో ఈ స్పా సెంటర్లో కూడా అలాగే జరుగుతుంది. సో ముందుగా మనం మా ప్రతినిధి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళాక ఏదైతే స్పా నిర్వాహకులు ఉన్నారో, సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, మన ప్రతినిధి ఎలా మ్యానిపులేట్ చేశారు అనేది ఫస్ట్ అయితే చూద్దాం మనము. సో ఏదైతే జిఎస్ థాయ్ స్పా మాదాపూర్లో ఉంది, సో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఎలా మ్యానిపులేట్ చేశారు అనేది మనం వీడియో ప్లే చేసి ఆ వీడియోలో చూద్దాము. సో జిఎస్ థాయ్ స్పా వీడియో ఒకటి ఫస్ట్ చూద్దాం. పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. ఏం తీసుకుంటారు సార్? అది ట్రెడిషనల్ థాయ్. ఏం ఇద్దరు తీసుకుంటారా ఒకరా? ఒకరు ఓన్లీ థాయ్ థెరపిస్ట్ లేదు కదా, అదే అంటున్నా. ఆన్లైన్ fine. Have only one and Pardon? only two lady. Who you like? You and one more. Yeah. So the first one, okay? Move. I did not get you. Have only two. First one and me. Which one do you want? Okay, you are okay. Me okay? Okay, when you shave your clothes now? Okay, Yeah, change. you shave. You want some water? No, I had it. Okay, you shave. I come back for you. Okay, thank you. సో అయితే మా ప్రతినిధి అక్కడికి వెళ్ళంగానే ఏ మసాజులు కావాలని చెప్పేసి ఆ నిర్వాహకుడు అడగడం జరిగింది. అయితే థాయ్ మసాజ్ కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత సో ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి ఫోన్పే చేసాము. తర్వాత లోపలికి వెళ్ళాక అక్కడ మీరు చూశారు, అక్కడ ఏదైతే యువతి ఉందో, సో మీకు ఎలాంటి మసాజులు కావాలి అని అడగడము. సో అడిగాక ఏదైతే థాయ్ మసాజ్ కోసం వెళ్ళిన మన ప్రతినిధి ఉన్నారో ఆయనతో సంభాషణ, ఎలాంటి సంభాషణ అంటే మీకు ఆయిల్ మసాజ్ కావాలా, సో రకరకాల ఏదైతే ఎరోటిక్ మసాజెస్, సో దానికి సంబంధించి ఆ యువతి చెప్పడం జరుగుతూ ఉంది. సో స్లోగా మ్యానిపులేట్ చేస్తున్నారు.
సో ఏదైతే మసాజ్ కోసం చెప్పేసి హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా కాస్త స్ట్రెస్ రిలీఫ్ తీసుకోవడానికి ఈ మసాజ్ సెంటర్లోకి వెళ్ళిన వారిని ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు. సో ఆ యువతి మాటలు గమనించారా మీరు? ఆయిల్ మసాజ్ కావాలా అంటే రకరకాల ఎరోటిక్ మసాజెస్ ఏవైతే ఇల్లీగల్ మసాజెస్ సంబంధించి ఆమె మాట్లాడడం జరిగింది. అక్కడ ముఖ్యంగా తీసుకుంటే ఆ యువతలు ఏదైతే జిఎస్ థాయ్ స్పా యువతలు ఉన్నారో వారు థాయిలాండ్ నుంచి ఇక్కడికి విజిటింగ్ వీసా మీద ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళకి వర్క్ పర్మిట్ వర్క్ చేసుకోవడానికి ఇక్కడ అసలు అనుమతి లేదు. సో అలాంటి యువతల్ని విజిటింగ్ వీసా మీద వచ్చిన యువతులతో ఇలాంటి పనులు చేయించడము వర్క్ చేయించడము చాలా ఇల్లీగల్. వర్క్ చేయించడమే ఇల్లీగలు. ఇలాంటి స్పా సెంటర్స్లో వ్యభిచారానికి సంబంధించి ఎరోటిక్ మసాజ్ చేయించడం అనేది ఇంకా అతిపెద్ద ఇల్లీగల్. సో అయితే అక్కడ మా ప్రతినిధి లోపలికి వెళ్ళాక ఆ మసాజ్ సెంటర్స్లో సో ఏం మాట్లాడారు, సో వాళ్ళు ఎలాగా మ్యానిపులేట్ చేస్తున్నారు, వచ్చిన యువకుల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఆ వీడియో కూడా ప్లే చేస్తాము. సో మసాజ్ సెంటర్స్ లోపలికి వెళ్ళాక ఆ వచ్చిన యువకుల్ని ఏదైతే థాయ్ మసాజ్ చేయించుకోవడానికి సో హెల్త్ పరంగా రకరకాల మసాజ్లు ఉంటాయి. సో హెల్త్ అంటే బాడీ పెయిన్స్ రాకుండా ఉండడానికి కావచ్చు, కొన్ని మంచి మసాజ్లు కూడా ఉంటాయి. సో దానివల్ల హెల్త్ ఫిట్ అవ్వడం కానీ ఇలాంటివి బాగుంటాయి. సో కానీ అలాంటి వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు అనేది కూడా మనం ఆ కాన్వర్జేషన్లో చూద్దాం ఒకసారి. ఆ యువత ఎలా మ్యానిపులేట్ చేస్తుంది అనేది కూడా. సో ఆ వీడియో కూడా ప్లే చేద్దాం. సో వీడియో ప్లీజ్. Slowly. Smooth. Thai massage like how smooth? Smooth would it be like this? Yes or no? Yes. Then what is smooth massage? What is smooth massage? Why you not do aroma then? Why you do Thai massage? I don't know. She told like to. Maybe if you want smooth, you want relax, you take aroma. If you take Thai massage like this, okay? It's different. If some aroma massage is like this, oil. Okay. I don't know what you talk about. She makes boxing. Baby, I tried smooth already, and I want like this. So you not like extra massage today? This. Huh? Okay. Okay, what you want today? What you will do? Eh? Okay. Baby, so what you want today? What if 5,000 here? 3,000. Okay. To what it is? Okay. So what do you like today? Final how much? 8,000. Yeah. 5. No, 5 only. So only? No, you do not. Huh? 8,000 baby. Need more. Try now. Not try. I need money. Not need same. You said this I have to do. No, I'm talking with you now. You give more. 5,000 cannot. No. Let me. My account how much? I take own, no? You have how? 5,000 I cannot. Please give more. 6,000. Cannot 7, maybe. Huh? Cannot 7. 6,500. Final. సో చూశారు కదా ఆ వీడియోలో ఆ యువతి అతనితో మ్యానిపులేట్ చేయడము, ఎలాంటి మసాజులు కావాలని అడగడము. సో ఒక రకంగా వచ్చిన యువకుల్ని టెంప్ట్ చేసిన తర్వాత సో ఈ మసాజులు ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పేసి లిటరల్లీ ఎరోటిక్ సంభాషణ జరపడం అయితే చూసాం. సో ఆ సంభాషణలో బార్గెనింగ్ కూడా, సో ఏదైతే దానికి సంబంధించి అమౌంట్ ఇంత అని చెప్పేసి బార్గెనింగ్ ఆ యువత చేస్తుంది. సో ఆ బార్గెనింగ్లో ఆ వీడియోలో మనం చూడడం జరిగింది. సో
6,000, 7,000, 6,500 అని చెప్పేసి బార్గెనింగ్ జరుగుతూ ఉంది. సో ఆ యువతి లోపలికి వచ్చాక అంటే బయట ఒక మసాజ్కి సంబంధించి ఒక అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ పే చేశాక అది థాయ్ మసాజ్, నార్మల్ థాయ్ మసాజ్ అని చెప్పేసి ఒక అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ పే చేసాక లోపలికి వచ్చాక ఆ యువతి మళ్ళీ ఆ అమౌంట్ కాకుండా వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏదైతే ఇవి చేయడానికి సంబంధించి సపరేట్గా ఇంకొక అమౌంట్ మాట్లాడుకోవడం. సో దానికి సంబంధించి చూసాం మనం. సో ఎలాంటి కావాలి అని అంటే ఒక్కొక్క దానికి ఈ అమౌంట్ అని చెప్పేసి ఆమె చెప్పడము. ఆమె చెప్పిన తర్వాత మా ప్రతినిధి మాటల్లో మీరు విన్నారు. సో 6,000, 7,000 చెప్పేసి ఇలా బార్గెనింగ్ చేస్తున్నారు. సో ఆ యువతులు లోపలికి వచ్చిన వాళ్ళని. సో ఇలా బార్గెనింగ్ చేసిన తర్వాత సో ఆ వీడియోలో గమనిస్తే తర్వాత ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ వీడియోలో చూద్దాం. అంటే ఆ బార్గెనింగ్ అయిపోయాక డీల్ కుదుర్చుకున్నాక రొమాన్స్ ఏదైతే రొమాంటిక్ ఏదైతే మసాజులు ఉన్నాయో సో అవి చేస్తున్నారు. సో ఆ వీడియో కూడా ఈ జిఎస్ థాయ్ స్పాలో ఎలాంటి అనేది ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారు, ఎలా స్థాయి మసాజ్ పేరుతో స్పా సెంటర్లు వ్యభిచార కోపాలుగా మారుతున్నాయి అనేది ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియోలో మసాజ్ కాకుండా థాయ్ మసాజ్ కాకుండా ఆ యువతి ఏం చేస్తుందో ఆ వీడియోలో ఒకసారి చూద్దాం. ఆ వీడియో ప్లీజ్. సో చూసారు కదా ఆ వీడియో. ఎలాంటి వీడియో అనేది మేము చూపిలేక డైరెక్ట్గా చూపిలేక మేము అది చూపించడం బాగోదు కనుక మేము కాస్త బ్లర్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ జిఎస్ థాయ్ స్పా ఏదైతే మాదాపూర్లో ఉందో ఆ జిఎస్ థాయ్ స్పాలో జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి బీఆర్కే న్యూస్ ప్రతినిధి వెళ్ళి వారి భాగోతాన్ని బయట పెట్టడం అయితే జరిగింది. బయట పెట్టాక వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వారిని కాంటాక్ట్ చేసి మీ స్పాలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, సో ఖచ్చితంగా ఇది ఆపండి, ఇది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అవడమే కాదు, ఏదైతే ఆ స్థాయి సెంటర్లో నడిపిన ఆ అసాంఘిక కార్యకలాపాలని మా వాళ్ళు వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోని వాళ్ళకి పంపించడం జరిగింది. సో చేసిన తప్పుని వారు ఒప్పుకోకపోగా ఏదైతే జిఎస్ థాయ్ స్పా మాదాపూర్లో ఉన్నవారు ఒప్పుకోకపోగా రివర్స్ అటాక్ చేయడం జరిగింది. రివర్స్ అటాక్ ఎలా చేశారు అంటే వారు తప్పు చేసి వారే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారే పోలీసుల దగ్గరికి వెళ్ళి మన మీద ఏదైతే బీఆర్కే న్యూస్ ప్రతినిధి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నాము, మేము వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నామని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మేము బ్లాక్మెయిల్ చేసే వారమే అయితే బీఆర్కే న్యూస్ అయితే సో మీరు కంప్లైంట్ ఇవ్వండి, సో ప్రూఫ్స్ చూపించండి, బ్లాక్మెయిల్ చేసినట్టుగా కావచ్చు, ఏదైనా ఒక్క ప్రూఫ్ చూపించినా సరే. కానీ మా దగ్గర ఏదైతే జిఎస్ థాయ్ స్పా నడిపిన వ్యవహారాలకు సంబంధించి ఇదొక్క వీడియో కాదు, మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ కూడా మేము బయట పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దందాన్ని అరికట్టడం అయితే జరుగుతుంది. ఎక్కడా బీఆర్కే న్యూస్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీసు నడపడానికి అనుమతిని ఇవ్వదు. ఖచ్చితంగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిపే ఈ స్పా సెంటర్లను అయితే అడ్డుకొని తీరుతామని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడము, డబ్బులు వసూలు చేస్తున్నామని రివర్స్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇలాగా వారు బెదిరింపులకు పాల్పడడం, ఫస్ట్ మ్యానిపులేట్ చేస్తారు. ఏదైతే ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యానిపులేట్ చేస్తారు. మ్యానిపులేట్ చేసి భయపెట్టడానికి, ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత అది కుదరని పక్షంలో సో ఇలాగా రివర్స్ అటాక్ చేయడము, ఎన్నో రకాల
పనులు చేస్తున్నారు దీని నుంచి బయటపడడానికి. ఒక జిఎస్ థాయ్ స్పానే కాదు, జిఎస్ థాయ్ స్పాతో పాటు ఇంకొక 10 స్పా సెంటర్లు కలిసి సో వారు ఒక గ్యాంగ్గా ఏర్పడి అటాక్కి బీఆర్కే న్యూస్ మీద అటాక్కి వస్తున్నారు. సో ఎన్ని అటాకులు జరిగినా, ఎన్ని వాళ్ళు దౌర్జన్యాలు చేసినా బీఆర్కే న్యూస్ ఇలాంటి అవినీతి కార్యకలాపాలని ఖచ్చితంగా బయటపెట్టి తీరుతుందని ప్రేక్షకులకు చెప్తున్నాము. సో దీంట్లో భాగంగానే వారి మీద అయితే ఏదైతే జిఎస్ థాయ్ స్పా మీద అయితే మా స్టింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి మసాజ్ సెంటర్స్ నడిపే అసాంఘిక కార్యకలాపాలు నడిపే వాటిని అయితే మేము బీఆర్కే న్యూస్ వదిలిపెట్టదని చెప్తున్నాము. సో ఒక్కసారి మళ్ళీ ఏదైతే ఆ స్పా సెంటర్లో జరిగిన ఆ వీడియో ఏదైతే కాన్వర్జేషన్ ఉందో ఆ వీడియోని ఇంకొకసారి ప్లే చేద్దాము. ఆ వీడియో ప్లే చేశాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఏం తీసుకుంటారు సార్? అది ట్రెడిషనల్ థాయ్. నేమ్ ఫోన్ నెంబర్ ఇద్దరు తీసుకుంటారా ఒకరా? ఒక్కడు ఓన్లీ థాయ్. ఇక ఈ స్పా సెంటర్లో జరుగుతున్న భాగోతాన్ని గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఉన్నారు. వెంకట్ చెప్పండి. బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. జిఎస్ థాయ్ స్పా అనే మాదాపూర్లో ఏదైతే రన్ అవుతుందో ఆ థాయ్ స్పా మసాజ్ పేరుతో ఏం చేస్తుందనే విషయాన్ని స్పష్టంగా సెగ్మెంట్ల వైజ్గా ముందు ఎంట్రన్స్లో ఏం జరుగుతుంది, మధ్యలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళు అరేంజ్ చేస్తారు, ఏ విధంగా ఇదంతా చేస్తారనే విషయాన్ని స్పష్టంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ కట్ విజువల్స్ చూపిస్తున్నారు. అంటే మసాజ్ మాటున ఏ విధంగా అయితే అంటే ఒక వ్యభిచారాన్ని చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. దానికోసం థాయిలాండ్ నుంచి తో పాటుగా ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళకి అసలు వాళ్ళు జాబ్ వీసా మీద వచ్చారా లేదంటే విజిటింగ్ వీసా మీద వచ్చిన వ్యక్తుల్ని తమ వైపుకు మార్చుకొని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక పెద్ద క్రైమ్ లాగానే. అంటే జనరల్గా ఏంటంటే వీసా పరిమితి ముగిసిన తర్వాత వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏ వీసా మీద వచ్చారో ఆ వీసా మీద ఉండి దాన్ని వన్స్ టైం పూర్తి అయితే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదేమీ బయటికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ విధంగా థాయ్ స్పా పేరుతో జిఎస్ థాయ్ స్పా పేరుతో అక్కడ విదేశీ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళతో ప్రాసిక్యూషన్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా అంటే ఎంత క్లియర్గా ఉందో మనం చూసినట్టు, ఎంత క్లియర్గా జరుగుతుంది అనేది స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అవన్నీ ఆ డీటెయిల్స్ కూడా మనం చూసాం. అంటే ఏదైతే ఈ వీడియో మనకు బయటకు వచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా సంబంధిత యాజమాన్యాన్ని కూడా మనం అడగటం జరిగింది. ఈ వీడియో మీ దాంట్లో మీ థాయ్ స్పాలో ఈ విధంగా జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, దీని అసలు ఇంత దారుణంగా డబ్బుల కోసం ఈ విధంగా చేస్తారని ప్రశ్నిస్తే వాళ్ళు రివర్స్గా మాట్లాడడం, లేదంటే అడ్డగోలుగా వ్యవహరించడం, దుర్భాషలాడేటువంటి ప్రయత్నం చేయటం, ఈ విధంగా ఎవరైతే మన ఛానల్ నుంచి ఎవరైతే అడిగారో ఆ వ్యక్తితో దుర్భాషలాడటం, లేదంటే కేసులు పెడతామని బెదిరించడం, ఈ విధంగా అంటే అక్కడ జరిగిన దారుణాన్ని మాత్రం మనం బయటకు వచ్చిన వీడియోని మాత్రం మనం హైలైట్ చేస్తూ ఈ విధంగా జరుగుతుంది, మసాజ్ మాట ఈ విధంగా జరుగుతుందనే అంశాన్ని మనం జనాలకు చెప్పే ప్రయత్నం చేసాం. కానీ అక్కడ వాళ్ళు అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్ స్పష్టంగా క్లియర్ కట్గా వచ్చింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఏంటి సంగతి అంటే మీ ఇష్టం వచ్చిన చేసుకోండి అన్నట్టుగా ఒక వన్ వే దారిలో అంటే రెక్లెస్గా ర్యాష్గా మన ప్రతినిధిని దుర్భాషలాడటం కానీ లేదంటే కేసు పెట్టి బెదిరిస్తామని చెప్పడం కానీ ఈ విధంగా కంటిన్యూస్గా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మన ఇంటెన్షన్ ఈ విధంగా మసాజ్ చాలా హైదరాబాద్లో చాలా స్పా సెంటర్స్ ఉన్నాయి. అందులో మసాజ్ అనేది మెయిన్గా అఫ్కోర్స్ ఇది అధికారికంగా పర్మిషన్ తీసుకొని అన్ని పర్మిషన్లు అనుమతులు తీసుకున్న తర్వాతే పెడతారు. కానీ మసాజ్ వరకు ఓకే, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ విషయం పైన మసాజ్ పేరుతో ఆ విధంగా ప్రాసిక్యూషన్ చేయించడం అనేది చాలా పెద్ద క్రైమ్. సో మరి ఇది పోలీసులకి కనీసం తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా ఏంటి, అసలు దీన్ని అబ్జర్వ్ వాళ్ళ పరిధిలోకి వచ్చిందా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత లేదు, క్లారిటీ లేదు. వీళ్ళు మాత్రం ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా రెక్లెస్గా ర్యాష్గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. మనకి బీఆర్కే న్యూస్ ఉన్నటువంటి ప్రతినిధితోనే అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. సో ఇది అసలు అబ్జర్వ్ చేస్తున్నారా పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు ఎవరు కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు అసలు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, ఇంత దారుణంగా జరుగుతుంది కానీ వాళ్ళ నోటీస్కి వచ్చిందా లేదా అనేది, లేదంటే వాళ్ళు కూడా ఏదంటే అందులో అంటే ముడుపులు తీసుకునే సైలెంట్గా ఉన్నారా, కళ్ళు మూసుకుని ఉన్నారా అనే సందేహాలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి.
అఫ్కోర్స్ దాన్ని మన ఆధారాల ద్వారా మళ్ళీ పోలీసులకు ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ పోలీసులకే లేదంటే ఇతర కన్సర్న్ విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఇట్లా కన్సర్న్ పీపుల్కి ఇచ్చే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. ముందు మన ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి దారుణాన్ని మనం తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద మనం స్పష్టంగా చూస్తున్న BRK న్యూస్ స్క్రీన్ మీద ఏం జరుగుతుంది ఏంటనేది ముందు స్టార్టింగ్ ఎంట్రన్స్లో వెళ్ళిన తర్వాత మసాజ్కు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత వాటి కాస్ట్లు వాటి రేట్ల గురించి చెప్తారు. ఎవరికి ఇష్టమైంది ఆ ఆప్షన్ ఫోన్ పేమెంట్ చేసిన తర్వాత లోపలికి వెళ్తారు. ఆ తర్వాత మసాజ్ జరుగుతున్న క్రమంలో నెక్స్ట్ సెగ్మెంట్ రొమాన్స్కి సంబంధించినటువంటి బేరసారాలు కుదిరే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్పా లేడీ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి యువతి అతని కస్టమర్తో మాట్లాడడం, ఆ తర్వాత జరిగే వన్స్ డీల్ కుదిరితే ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మూడు మనం చూపిస్తున్నాం, 3 విజువల్స్ 3 స్పాట్లుగా చూపిస్తూ ఉన్నాం. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాం. మన స్క్రీన్ మీద మనం చూడవచ్చు. సో ఓవరాల్గా ఈ కన్సర్న్ ఇది చాలా సీరియస్ క్రైమ్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకి ఇది వస్తుంది. అంటే ఇతర దేశాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి లేదంటే అమ్మాయిలకి బంధించి కిడ్నాప్ తీసుకొచ్చి తీయటమా లేదంటే అట్లా ఆ విధంగా అవసరం మీద ఇతర దేశాల నుంచి పని కోసం వచ్చిన వాళ్ళ వ్యక్తుల్ని బ్లాక్ చేసి వాళ్ళతో ఈ పని చేయించడం ఇది చాలా పెద్ద క్రైమ్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మసాజ్ వరకు లిమిట్ స్పా ఉద్దేశం, బ్యూటీ స్పా ఉద్దేశం ఏంటంటే మసాజ్ రిలాక్సేషన్ కోసం మసాజ్, అట్ ది సేమ్ టైం కొంచెం ఫేషియల్కి సంబంధించినట్టు బ్యూటీ వాటిని చేస్తూ ఉంటారు. కానీ వాటికి భిన్నంగా కంప్లీట్గా ఏకంగా ప్రాసిక్యూషనే చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనిపైన పోలీసులు సంబంధిత ఇది మాదాపూర్లో ఉంది, GS తాయి స్పా అనేది మాదాపూర్లో ఉంది. అతనికి బ్రాంచెస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది, చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు పోలీసులు దృష్టికి వెళ్ళిన తర్వాత దీన్ని ఒక సీరియస్ కన్సర్న్గా తీసుకొని టాస్క్ ఫోర్స్ కావచ్చు లేదంటే పోలీసులకు సంబంధించి సివిల్ పోలీసులు కావచ్చు దీన్ని బంద్ చేసి దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటివి కూడా చాలా ఉన్నట్లుగా మనకు సమాచారం అంతూ ఉంది. మున్ముందు ఖచ్చితంగా అటువంటి వీడియోస్ మనకు వచ్చినట్లయితే మనం షార్ట్గా దాన్ని కూడా ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. వెంకటేష్. No, 5 only. No, you do not. Huh? 8,000 baby. Need more. Try now. Not try. I need money. Not need same. You said this I have to do. No, I'm talking with you now. You keep more. 5,000 cannot. No. Let me. My account, how much? I take own. No, you have how? 5,000 I cannot. Please take more. 6,000. Cannot 7, maybe. Huh? Cannot 7. 6,500. Final. Can you have my photo? Slowly. Smooth. How massage like it? How smooth? Smooth would be like this. Yes or no? Yes. Then what is smooth massage? What is smooth massage? Why you not do aroma then? Why you do Thai massage? I don't know. She told I took. Maybe if you want smooth, you want relax, you take aroma. If you take Thai massage like this, okay? It's different. If some aroma massage is like this, oil. Okay. I don't know what you talk about. She makes boxing. సో హైదరాబాద్లోని మసాజ్ సెంటర్స్ వ్యభిచార అడ్డాలుగా వ్యభిచార కూపాలుగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే ఈ GS తాయి స్పా ఏదైతే మాదాపూర్లో ఉందో ఆ GS తాయి స్పా అనేది దీనికి అడ్డాగా మారుతున్నట్టుగా మనం ఏదైతే వీడియో ప్లే చేశామో సో అందులో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటే కాకుండా వారు థాయిలాండ్ నుంచి విజిటింగ్ వీసా మీద వచ్చిన వారిని ఇలా వర్క్ చేయించడం ఇలా యాక్టివిటీస్కి వాడుకోవడం అనేది ఖచ్చితంగా ఇల్లీగల్. ఈ GS తాయి స్పాలో ఇలాంటి అవినీతి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో వీటన్నిటినీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నము సో ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే BRK న్యూస్ చేస్తుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.